శ్రీమాత్రి నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరంలో వారాహి ఆషాఢ గుప్త నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంది, 9 రోజులు తిథులు, ఇంకా అమ్మవారిని ఏ రూపంలో అలంకరించుకోవాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఇంకా కలశం అఖండ దీపం పెట్టుకునేవారు ఎప్పుడు పెట్టుకోవాలి, ఇంకా నవరాత్రులు అయిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన ఏ రోజున ఏ సమయంలో చేయాలి, ఒకవేళ 9 రోజులు పూజ చేయలేని వారు ఏ రోజు చేయాలి, అలాగే అమ్మవారికి 9 రోజులు నైవేద్యం సమర్పించలేని వారు మహానైవేద్యంగా ఏం సమర్పించాలి. ఈ వారాహి నవరాత్రులకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఈ వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆషాఢ మాసం ప్రారంభంలో మొదటి 9 రోజులను వారాహి నవరాత్రులు అంటామండి. ఆశ్వీజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు, మాఘ మాసంలో వచ్చే మాఘగుప్త నవరాత్రుల్లో 9 రోజుల పాటు అమ్మవారిని పూజించినట్లే ఆషాఢ గుప్త నవరాత్రుల్లో కూడా ఈ 9 రోజుల పాటు వారాహి అమ్మవారిని పూజిస్తారండి. దుర్గాదేవికి సంబంధించిన రూపాలను సప్తమాతృకలు అంటారు. ఈ 7 సప్తమాతృకల్లో ఒకరు ఈ వారాహి అమ్మవారండి. లలితాదేవి సర్వసైన్యాధ్యక్షురాలై వారాహి అమ్మవారిని అయితే మన గ్రంథాల్లో పేర్కొనబడింది. అమ్మవారు వరాహ రూపంలో 8 చేతులతో పాశం, నాగలి, శంకు చక్రాలతో పాటు తదితర ఆయుధాలతో దర్శనమైతే ఇస్తారండి. గుర్రం, పాము, దున్నపోతు, సింహం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచారం చేసినట్లు మన పురాణాలైతే పేర్కొనబడింది. నవరాత్రుల వేళ ఎలా అయితే దీక్ష చేపడతారో అలాగే వారాహి అమ్మవారి దీక్షను ఆచరిస్తారు. ఈ వారాహి నవరాత్రుల్లో కూడా ఈ దీక్ష సమయంలో సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. నేలపైనే నిద్రించాలి. కాళ్ళకు పాదరక్షలు లేకుండా నడవాలండి. ఉదయం సాయంత్రం పూజలు చేయాలి. ఈ వారాహి అమ్మవారి దీక్షను చేయడం వల్ల శత్రువుల మీద సులభంగా విజయం అయితే సాధిస్తారని, అలాగే జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని నమ్మకం అండి. వారాహి దీక్ష చేపట్టడం ద్వారా నరదిష్టి, చెడు దిష్టి అంతా తొలగిపోతుందండి. ఇంకా ఈ దీక్ష చేయడం వల్ల చేసే ప్రతి పనిలోనూ అద్భుతమైన విజయం అయితే సాధిస్తారని నమ్మకం అండి. ఆ తల్లిని ఎక్కువ రాత్రి వేళల్లో పూజిస్తారు. అయితే మనకి ఈ 2026 సంవత్సరంలో వారాహిదేవి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమైనాయి, అసలు అమ్మవారిని ఎప్పుడు పూజించాలి అనే అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే తెలియజేస్తండి. ముందుగా ఈ నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటాయో తెలుసుకుందాము. గుప్త నవరాత్రులు ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం జూలై 15వ తేదీ అనగా బుధవారం రోజున ఆషాఢ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి 2026 సంవత్సరం జూలై 23వ తేదీ అనగా గురువారం రోజున ఆషాఢ శుద్ధ నవమితో ముగిస్తుందండి. మనకి పాడ్యమి తిథి అనేది మనకి 14వ తేదీ సాయంత్రం నుండే మనకి పాడ్యమి తిథి అయితే ఉంటుందండి. పాడ్యమి తిథి ప్రారంభం వచ్చి జూలై 14వ తేదీ మంగళవారం సాయంత్రం 4:08 ప్రారంభమయ్యి జూలై 15వ తేదీ బుధవారం మధ్యాహ్నం 1:51 వరకైతే ఉంటుందండి. ఎవరైతే కలశం అఖండ దీపం పెట్టుకోవాలనుకుంటున్నారో అమ్మవారిని అయితే ఎక్కువ రాత్రి వేళలో పూజిస్తారు కాబట్టి మనం సాయంత్రం వేళలో కలశం పెట్టుకునే వాళ్ళైతే 14వ తేదీనే పెట్టుకోవచ్చండి. లేదా మీరు సూర్యోదయానికి ముందైనా అమ్మవారికి అయితే పూజ చేయొచ్చు. బ్రహ్మముహూర్తాలు అంటే 4 దగ్గర నుండి 6:30 లోపైన పూజ నిర్వహించుకోవచ్చు. ఒకవేళ మేము ఉదయం వేళల్లో కలశం అఖండ దీపం పెట్టుకుంటాం అనుకునే వాళ్ళు 15వ తేదీ అయితే పెట్టుకోవచ్చండి. ఈ మొదటి రోజు అమ్మవారిని నవదుర్గ రూపంలో పూజించేవారు శైలపుత్రిగాను, అష్టమాతృక రూపంలో పూజించేవారు ఇంద్రాణిదేవిగాను, వారాహిదేవి రూపంలో పూజించేవారు ఉన్మత వారాహిదేవిగాను పూజిస్తారండి. ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చి పాల పాయసం, పొంగలి అండి. ఇంకా వారాహి నవరాత్రుల్లో రెండో రోజు ఆషాఢ శుద్ధ విద్యా తిథి అండి. తిథి ప్రారంభం వచ్చి జూలై 15వ తేదీ బుధవారము మధ్యాహ్నము 1:52 ప్రారంభమయ్యి జూలై 16వ తేదీ గురువారము ఉదయం 11:50 వరకైతే ఉంటుంది. మనం ఈరోజు అమ్మవారిని నవదుర్గ రూపంలో పూజించేవారు బ్రహ్మచారిగాను, అష్టమాతృకల రూపంలో పూజించేవారు బ్రహ్మీదేవిగాను, వారాహిదేవి రూపంలో పూజించేవారు బృహద్వారాయిగాను మనం అమ్మవారిని అయితే పూజించాలండి. ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చి కట్టు పొంగలి, పులిహార.
వారాహి నవరాత్రులు మూడో రోజు వచ్చి ఆషాఢ శుద్ధ తదియ తిథి. తిథి ప్రారంభం వచ్చి జూలై 16వ తేదీ గురువారము ఉదయం 11:50 ప్రారంభమయ్యి జూలై 17వ తేదీ శుక్రవారం ఉదయం 10:04 వరకైతే ఉంటుంది. ఈరోజు అమ్మవారిని నవదుర్గ రూపంలో పూజించేవాళ్ళు చంద్రఘంటాదేవిగాను, అష్టమాతృక రూపంలో పూజించేవాళ్ళు వైష్ణవీదేవిగాను, వారాహి రూపంలో పూజించేవాళ్ళు స్వప్న వారాహి దేవిగాను మనకి దర్శనం అయితే ఇస్తారు. ఈరోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం వచ్చి కొబ్బరి అన్నం, బెల్లం పాయసం అండి. వారాహి నవరాత్రుల్లో 4వ రోజు ఆషాఢ శుద్ధ చవితి తిథి. తిథి ప్రారంభం వచ్చి జూలై 17వ తేదీ శుక్రవారము ఉదయం 10:05 ప్రారంభమయ్యి జూలై 18వ తేదీ శనివారం ఉదయం 8:41 వరకు అయితే తిథి అయితే ఉంటుంది. ఈరోజు అమ్మవారిని నవదుర్గ రూపంలో పూజించే వాళ్ళు కూష్మాండదేవి గాను, అష్టమాతృ రూపంలో పూజించేవాళ్ళు మహేశ్వరి గాను, వారాహి రూపంలో పూజించేవారు కిరాత వారాహి గాను మనకి దర్శనమైతే ఇస్తారండి. ఈరోజు నైవేద్యంగా అమ్మవారికి దద్దోజనం, అల్లం గారెలను సమర్పించాలి. వారాహి నవరాత్రుల్లో 5వ రోజు ఆషాఢ శుద్ధ పంచమి తిథి. తిథి ప్రారంభం వచ్చి జూలై 18వ తేదీ శనివారము ఉదయం 8:42 ప్రారంభమయ్యి జూలై 19వ తేదీ ఆదివారము ఉదయం 7:42 వరకైతే ఉంటుంది. దుర్గ రూపంలో పూజించే వాళ్ళు స్కందమాత గాను, అష్టమాతృక రూపంలో కౌముతీదేవి గాను, వారాహిదేవి రూపంలో శ్వేత వారాహిదేవి గాను అమ్మవారి మనకి దర్శనమైతే ఇస్తారండి. ఈరోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం వచ్చి పెసరపప్పు అన్నము, దద్దోజనము, చిలకడ దుంపలు. వారాహిదేవి నవరాత్రుల్లో 6వ రోజు ఆషాఢ శుద్ధ షష్ఠి తిథి. తిథి ప్రారంభం వచ్చి జూలై 19వ తేదీ ఆదివారం ఉదయం 7:43 ప్రారంభమయ్యి జూలై 20వ తేదీ సోమవారము ఉదయం 7:12 వరకైతే ఉంటుంది. ఈరోజు అమ్మవారి నవదుర్గ రూపంలో కాత్యాయనిదేవి గాను, అష్టమాతృక రూపంలో చాముండిదేవి గాను, వారాహి రూపంలో ధూమ్ర వారాహి దేవిగాను మనకి దర్శనమైతే ఇస్తారండి. ఈరోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం వచ్చి పులిహార, కేసరి. వారాహి నవరాత్రుల్లో 7వ రోజు ఆషాఢ శుద్ధ సప్తమి తిథి. తిథి ప్రారంభం వచ్చి జూలై 20వ తేదీ సోమవారం ఉదయం 7:13 ప్రారంభమయ్యి జూలై 21వ తేదీ మంగళవారం ఉదయం 7:11 వరకైతే ఉంటుందండి. ఈరోజు నవదుర్గ రూపంలో పూజించే వాళ్ళు కాలరాత్రి గాను, అష్టమాతృక రూపంలో పూజించే వాళ్ళు శాకాంబరి దేవి గాను, వారాహి రూపంలో పూజించే వాళ్ళు మహావారాహి గాను మనకి అమ్మవారి దర్శనం అయితే ఇస్తారండి. ఈరోజు నైవేద్యంగా కదంబం అయితే సమర్పించాలి. వారాహి నవరాత్రిలో 8వ రోజు ఆషాఢ శుద్ధ అష్టమి తిథి. తిథి ప్రారంభం వచ్చి జూలై 21వ తేదీ మంగళవారము ఉదయం 7:12 ప్రారంభమయ్యి జూలై 22వ తేదీ బుధవారము ఉదయం 7:43 కండి. ఈరోజు అమ్మవారిని నవదుర్గ రూపంలో పూజించే వాళ్ళు మహాగౌరి గాను, అష్టమాతృక రూపంలో పూజించే వాళ్ళు మహాలక్ష్మి గాను, వారాహి రూపంలో పూజించే వాళ్ళు వార్తలి వారాహి రూపంలో అమ్మవారు మనకి దర్శనమైతే ఇస్తారండి. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగలి, బెల్లం పానకం అయితే చేయాలి. వారాహి నవరాత్రుల్లో 9వ రోజు ఆషాఢ శుద్ధ నవమి తిథి. తిథి ప్రారంభం వచ్చి జూలై 22వ తేదీ బుధవారము ఉదయం 7:04 ప్రారంభమయ్యి జూలై 23వ తేదీ గురువారము ఉదయం 8:41 వరకైతే ఉంటుందండి. ఈరోజు అమ్మవారు నవదుర్గ రూపంలో సిద్ధిదాత్రి గాను, అష్టమాతృక రూపంలో లలితాదేవి గాను, వారాహి రూపంలో దండిని వారాహి గాను మనకి దర్శనమైతే ఇస్తారండి. ఈరోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం వచ్చి పాయసం, పులిహార, చక్కెర పొంగలి. ఈ నవరాత్రులు 9 రోజులు ముగిసిన తర్వాత ఉద్వాసన అనేది ఎప్పుడు చెప్పాలి అంటే జూలై 14వ తేదీ సాయంత్రం వేళలో కలశస్థాపన చేసినట్లయితే జూలై 23వ తేదీ గురువారం రోజున ఉద్వాసన అనేది చేయాలండి. ఒకవేళ జూలై 15వ తేదీ ఉదయం వేళల్లో కలశస్థాపన చేసినట్లయితే జూలై 24వ తేదీ శుక్రవారం అవుతుంది. కాబట్టి ఈ రోజు చేయకూడదండి. శుక్రవారం రోజున అమ్మవారి పీఠం అయితే కదిలించకూడదు. అప్పుడు జూలై 25వ తేదీ శనివారం రోజున ఏకాదశి తిథి అయితే ఉంది కదండి. ఈ రోజున మనం అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పాలండి. ఈ జూలై 25వ తేదీ తొలి ఏకాదశి అవుతుంది. ఈ 9 రోజులు పూజ చేయడం వీలు కాని వారు ఆషాఢ శుద్ధ పంచమి తిథి రోజు కూడా పూజ చేసినట్లయితే నవరాత్రులు చేసిన ఫలితాన్ని అయితే పొందవచ్చండి. ఇది కూడా కుదరని వారు లాస్ట్ 3 రోజులైనా చేసుకోండి, లేదా లాస్ట్ ఒక్కరోజైనా ఆ తల్లికి
పూజ అయితే చేసుకోండి. అలాగే నవరాత్రుల్లో నైవేద్యం చేయడం వీలు కాని వారు బెల్లం పానకానైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. అమ్మవారికి బెల్లం పానకం అంటే ఎంతో ప్రీతికరం అండి. వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా బెల్లం పానకాన్ని తప్పనిసరిగా అయితే నివేదించాలి. 9 రోజుల పాటు బ్రహ్మచర్యం తప్పక పాటించాలండి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ప్రత్యేకంగా దీక్ష చేయలేము అనుకునేవారు నిత్య దీపారాధన చేసి నమస్కారం అయితే చేసుకున్నా సరిపోతుందండి. వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది. అమ్మవారు సస్యదేవత. రైతుల పొలాల్లో వారాహి అమ్మవారిని పటం పెట్టి ఈ 9 రోజులు పూజ చేస్తే పంట దిగుబడి అనేది బాగుంటుందండి. వారాహి అమ్మవారిని ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుందండి. అయితే భగవంతుని కరుణ కోసం పూజలు చేయాలి కానీ కోరిన కోరికలు తీరాలని కాదండి. అందుకని భక్తితో పూజిస్తే అమ్మవారికి తెలుస్తుంది మనకి ఏమేమి ఇవ్వాలి అనేది. ఆ అమ్మవారే మనకున్న కోరికలన్నీ మనకున్న కష్టాలన్నీ తీరుస్తారండి. ఓకే అండి, ఈ వారాహి నవరాత్రులకు సంబంధించిన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేసేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.